భక్తిలో శక్తి కలిగినటువంటి వ్యక్తివిగా, భక్తిలో శక్తి కలిగినటువంటి వ్యక్తురాలుగా, యథార్థమైనటువంటి భక్తి, ప్రతి చోట దేవుడే నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయముతో నువ్వు భక్తి చేస్తున్నావా? నువ్వు వెలుచున్న ప్రతి చోట, నివసిస్తున్న ప్రతి స్థలములో నీ భక్తిలో యథార్థత కనబడుతుందా? అవకాశవాదమైనటువంటి భక్తితో, నామకార్థమైన భక్తితో, నులువెచ్చని జీవితంతో ఒకవేళ నువ్వు బ్రతుకుతే నువ్వు దేవుని పోలిక కాదు, దేవుని పోలిక కాదు. ఇన్ని సంవత్సరాలు చర్చికొచ్చి దేవుని పోలికగా మనం మారకపోతే పరలోక రాజ్యానికి నువ్వు ప్రవేశించలేవు. పరలోక రాజ్యములో ఆయన వారసుడుగా, వారసురాలుగా నువ్వు మారవు.